ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న, ఈరోజు చెప్పండి, మీరు ప్రస్తుతం ఏదైతే మెట్రో ఫేజ్కు సంబంధించింది, మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ సారీ టు సే దట్ కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని దాని మీద ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే మెట్రో సెకండ్ ఫేజ్కు సంబంధించిన కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం, అలాగే మూసా నది ప్రత్యేకంగా ఏదైతే ఉన్నదో మూసా నది ప్రక్షాళన అని చెప్పారు, మూసా నది రివర్ ఫ్రంట్ అని చెప్పారు. ఈ విషయంపై బడ్జెట్ లేకపోగా 1,50,000 కోట్ల రూపాయలతో మూసా నది ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దీని విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం, మీ గ్రౌండ్ రిపోర్ట్ మీరు చెప్పండి. ఎస్ సార్, కేంద్ర 2025 బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా అని చెప్పవచ్చు. 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీహార్ కు పెద్దపీట వేశారని చెప్పవచ్చు. తెలంగాణకు మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,63,000 కోట్ల ప్రతిపాదనలు పంపినా కేంద్రం పెద్దగా పట్టించుకోలేదన్న విషయము చెప్పవచ్చు. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ కి ఏదైతే 15,000 కోట్ల రూపాయలతో అంచనాలతో కేంద్రం త్రిబుల్-ఆర్ ను వికసిత భారత్ లో చేరుస్తామని గతంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ లో త్రిబుల్-ఆర్ కు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందని చెప్పాలి. ఇంకా మెట్రో ఏదైతే సెకండ్ ఫేజ్ ఉందో, మెట్రో సెకండ్ ఫేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వము దానికి కానీ ఎటువంటి నిధులు కేటాయించలేదు. దానికి మెట్రో నిధులు కేటాయించకపోవడం వల్ల దాని పనులు జాప్యం జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదే విధంగా ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మూసీ రివర్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి సుందరీకరణ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించడం చెప్పవచ్చు. మూసీ రివర్ ఫ్రంట్ జరిగితే హైదరాబాద్ కు టూరిస్టులు పెరుగుతారు, తర్వాత ఆర్థికంగా దానికి రాష్ట్రానికి లాభం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీనికి ఎటువంటి కూడా నిధులు కేటాయించలేదని చెప్పవచ్చు. అదే విధంగా రైల్వే బడ్జెట్ లోను తెలంగాణ రాష్ట్రానికి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి కొత్త ప్రాజెక్టు నిధులు కేటాయించలేదని తెలంగాణ రాష్ట్రానికి, దీనివల్ల తీవ్ర అన్యాయం జరిగిందని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేశారో చాలా హంగామా చేయడం జరిగింది బీజేపీ నాయకులు పసుపు బోర్డు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ లోపల వారు ఎటువంటి నిధులు కేటాయించకపోవడంతో దాని మీద అనేక ఆశలు పెట్టుకున్నటువంటి రైతులు, పసుపు రైతులు తీవ్ర నిరాశకు గురని చెప్పవచ్చు. వారు మాత్రం ఏమంటున్నారంటే పసుపు బోర్డు పెట్టేసి ఒక కుర్చీ 4 కుర్చీలు 2 టేబుల్ వేసేసి పసుపు బోర్డు వచ్చేసిందని చెప్పి బీజేపీ నాయకులు అనడం కరెక్ట్ కాదని, ఏదైతే నిధులు కేటాయించి దానికి మాకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులు కూడా అనడం జరుగుతా ఉంది. ఇది కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల పైన తీవ్రమైనటువంటి వాళ్ళు ఎటువంటి చూపు చూడలేదు, ఎటువంటి దానికి నిధులు కేటాయించలేదు. అదే విధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, లేదా ఇతర ఏదైతే నిధులు ముఖ్యమైన పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దేనికి కూడా నిధులు కేటాయించలేదని మనము చెప్పవచ్చు. ప్రసన్న, అయితే ఈ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పసుపు బోర్డుకి వెళ్దాం. పసుపు బోర్డు మీరు చెప్పినట్టుగా ఎన్టీబీ ఏదైతే స్థాపించారో వేరే రాష్ట్రాలకు సంబంధించి ఎన్టీబీకి మాత్రం బ్రహ్మాండమైన పెద్దపీట వేసింది. కాకపోతే 2 కేంద్ర మంత్రులు మనతో ఉన్నారు. అరవింద్ ఎవరైతే ఉన్నారో పసుపు బోర్డు తీసుకొచ్చిన నేపథ్యంలోనే అతను అక్కడి నుంచి వెళ్ళి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి గెలుపొందడం జరిగింది. కాకపోతే అక్కడ పసుపు బోర్డు మీరు చెప్పినట్టుగా కేవలం ఒక 2 బెంచులు 2 కుర్చీలు వేసినంత మాత్రానే అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి సౌకర్యం లేదు, ఎలాంటి వాళ్లకు సహకారం అందలేదు. ఈ విషయంపై ప్రస్తుతం అక్కడ నిజామాబాద్కు సంబంధించిన కాక తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్ర బడ్జెట్ ఏదైతే కేటాయించిందో దీనిలో వైఫల్యం, అంటే తన వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన తెలిపే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి? ఏదైతే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఉన్నాడో తను బాండ్ పేపర్ రాసి ఇవ్వడం జరిగింది, పసుపు బోర్డు తీసుకొస్తానని. రైతులు చాలా ఆశలు పెట్టుకొని తనను గెలిపించడం జరిగింది. తెలంగాణ నుంచి అత్యధికంగా 8 మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నా ఏదైతే రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో వీరు పూర్తిగా విఫలమని చెప్పవచ్చు. 2 కేంద్ర సహాయ మంత్రులు ఉన్నప్పటికీ ఏదైతే తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు తీసుకురావాలని చెప్పవచ్చు.
దేశ జీడిపిలో తెలంగాణ వాటా 5% ఉన్నప్పటికీ రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపకంగా సుమారు 26,000 కోట్లకు పైగా వసూలు అవుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి ఆర్థిక నిపుణులు అంటా ఉన్నారు. అదే విధంగా పసుపు బోర్డుకు సంబంధించి ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ వాళ్ళ ఎలక్షన్ లో కానీ తర్వాత ప్రతి విషయంలో పసుపు బోర్డు అని చెప్పేసి వారు ప్రచారం చేసుకోవడం జరిగింది. పసుపు బోర్డు వల్ల రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి లక్షల మంది రైతులు ఆలోచన చేయగా తెలంగాణ రాష్ట్రం లోపల నిధులు మాత్రము కేటాయించలేదు. నిధులు కేటాయించడంలో మొండి చేయి చూపెట్టారని చెప్పవచ్చు. ఇది బీజేపీకి వాళ్ళు సమర్థించుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పవచ్చు. రైట్ ప్రసన్న, మరొకసారి మీద వద్దాం. ప్రస్తుతం మనైతే సూర్య దగ్గరికి వెళ్దాం. సూర్య, ఇప్పుడు మీరు ప్రస్తుతం చెప్పండి, పోలవరానికి జాతీయ హోదా కల్పించినప్పటికీ 2021లో పోలవరాన్ని తీసుకొచ్చి ముంగడ పెడతామని చెప్తున్నారు. కాకపోతే పోలవరం సంబంధించిన ముంపు బాధితులకు సంబంధించి ఇప్పటి వరకు నష్టపరిహారం మాత్రం చెల్లలేదు. అంటే భద్రాచలంకు సంబంధించిన ఎవరైతే భద్రాచలం ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతాల ఒడిశా ప్రాంతాలకు సంబంధించిన చాలా గ్రామాలన్నీ నీట మునిగే ప్రమాదం ఉంది. ఈ ఎత్తు పెంచిన నేపథ్యంలోనే భద్రాచలం కూడా నీట మునిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి చర్యలు చేపట్టగా నష్టపరిహారం చేపట్టగా జాతీయ హోదా ప్రకటించిన తర్వాత కూడా వాళ్లకు ఈ పోలవరానికి సంబంధించిన నిధులు కేటాయించడంలో కేంద్రం ఎందుకు వైఫల్యమైందంటారు? అంటే ప్రస్తుతం వీరికి సంబంధించిన ఒక తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన పార్టీ ఉన్నప్పటికీ పెద్ద మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ పోలవరానికి అడ్డం వస్తే అడ్డంగా నరుకుతాను అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ వైఫల్యాలకు తన మీద తీసుకుంటారా? సార్, ఏదైతే గతం నుంచి కూడా మనకు పోలవరం ప్రాజెక్టుకి అన్యాయం అనేది జరుగుతోంది. ఇటు రాష్ట్రం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, దీనిపైన పనిచేసే చిత్తశుద్ధి లేదు అని స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. మనం గతం నుంచి కూడా అనేక మంది ఏదైతే పాత తరం నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలవరం ప్రాజెక్టు గురించి పెద్ద మాటలు మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, దీన్ని డెవలప్మెంట్ చేస్తాం, ఏదేదో చేసేస్తాం అని చెప్తున్నారు. ఇప్పటికీ అక్కడ మనం ఒకసారి చూసామంటే పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల చూసామంటే అసలు చాలా అద్మానమైన పరిస్థితి అన్నది ఉంది. అంటే మనకు చేసే శక్తి ఉంది, మనకైనా కూడా నిధులు కేటాయించి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడం వల్ల ఇది ఒక శాపంగా మారిందని చెప్పొచ్చు. గతంలో చూసామంటే దీనిపైన అనేక ఉద్యమాలు చేశారు. ఇప్పుడు మనకు కర్నూలు నుంచి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ రాయలసీమ హక్కుల వేదిక అన్నది ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు గురించి గొప్ప మాటలు మాట్లాడారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మన రోషయ్య ఉన్నప్పుడు మంత్రి కూడా అయ్యారు. అయినప్పుడు ఆయన చిత్తశుద్ధి ఎక్కడికి పోయింది? మరి ఆయన కుమారుడు ఈ రోజు టీజీ భరత్ వచ్చేసి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నాడు ఆయన. మరి అటువంటిప్పుడు ఆయన ఎందుకు మాట్లాడలేదు దాని గురించి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడారు. మీరు చెప్పినట్టు అసలు దాన్ని తీసుకొస్తాం, అది హక్కు, అది ఇది ఆవేశపూరితమైన మాటలు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అతనికి ఒక డిప్యూటీ సీఎం హోదా ఉంది, అతనికి శక్తి ఉంది, అతనికి హక్కు ఉంది. అటువంటిప్పుడు ఎందుకు పోరాటం లేదు? ప్రజల తరపున ఎందుకు నిలబడటం లేదు? ఈ రోజు కేంద్రం ఇంత అన్యాయం చేస్తుంటే రాష్ట్ర ప్రజలకి మరి ఎందుకు ప్రశ్నించడం లేదు? ప్రశ్నించడానికే జనసేన అని చెప్తున్నాడు. మరి ఎందుకంటే దీనిపైన ప్రశ్నించడం లేదు? అంటే మీకు పదవి ఇచ్చేశారు, మీరు అనుకున్న టార్గెట్ కంప్లీట్ చేశారు కాబట్టి అయిపోయిందా ఇంకా అన్నట్టు ప్రజలైతే చాలా ప్రశ్నలు అనేది ఇప్పుడు సంధిస్తున్నారు జనసేనకి. పోలవరం ప్రాజెక్టుకి కేవలం 5,936 కోట్లు ఇవ్వడం, ప్రాజెక్ట్ అథారిటీకి 54 కోట్లు ఇవ్వడం, అదే విధంగా పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్ గా 12,157 కోట్లు కేంద్రం బడ్జెట్ లో కేటాయించడం అన్నది దీనివల్ల ఎలా అవుతుంది? అసలు ఒక ప్లానింగ్ ఉందా మీ దగ్గర? ఏ విధంగా చేయాలి, నిధులు ఎంత కావాలి, ఎంత అవ్వాలి అనేది కూడా ప్లానింగ్ ఉంది మీ దగ్గర. మరి ఎందుకు కేంద్రం నుంచి మీరు కొట్లాడి తీసుకురావడం లేదు, మాట్లాడడం లేదు ఎందుకు? దానికి కారణం ఒకటే, బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం. ఇంకా అనుమానాన్ని ఏం చేస్తున్నారంటే బీజేపీ పార్టీనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దాని నుంచి బయటపడడానికి వీళ్ళు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు ఎన్డీఏకి, వీళ్ళు ఎందుకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుంటే అక్కడ ఎందుకు మాట్లాడడం లేదు? కనీసం ఇప్పుడైనా సరే ప్రజల ముందుకు వచ్చేసి ఎందుకు మా నిజాలు చెప్పట్లేదు అంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? పైగా ఇదేదో చాలా బడ్జెట్ చాలా బాగా కేటాయించేశారు, చాలా అభివృద్ధి అయిపోతుంది, దేశం చాలా ఇదైపోతుంది, మన రాష్ట్రానికి చాలా ఇదైపోతుంది అన్నట్టు అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, పాలాభిషేకాలు చేస్తూ చాలా ప్రశంసలు అనేది కురిపిస్తున్నారు. అయితే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తుంది, ఎక్కడ అన్యాయం చేస్తుంది అని కూడా ప్రజలైతే గ్రహిస్తున్నారు.
ఆలోచిస్తున్నారు, ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా రాబో కాలంలో అటు కేంద్ర బీజేపీకి కానీ ఇటువైపు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ తప్పకుండా బుద్ధి చెప్పే పరిస్థితి అయితే తప్పనిసరిగా వస్తుంది. ఇప్పటికైనా ఈ రోజుకైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మేల్కొని ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. దశల వారీగా అయినా సరే నిధుల్ని కేటాయించుకునేసి పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం అనేది మంచిది. అంటే మా ఈ కూటమి ప్రభుత్వం నేతలు వచ్చేసి ఎన్నికల సమయంలో చెప్పారు చాలా డిమాండ్స్, సూపర్ 6 పథకాలు, దీంట్లో అన్ని చెప్తూ కూడా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా ఆ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఏది ఏమైనప్పటికీ కేంద్రంతో కొట్లాడైనా కానీ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాము, పూర్తి చేస్తామని చెప్పారు. ఆ ఆశలు అయితే కనిపించడం లేదు. ఈ కేంద్ర బడ్జెట్ ఏదైతే మన ప్రవేశపెట్టారో దాని గురించి ఆశలు కూడా ఆవిరైపోయినట్టయితే ఉంది. తప్పనిసరిగా ఈ విపక్షాలు గట్టిగా నిలబడాలి, పోరాటాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మెడల్ వంచి అయినా కానీ పనులు చేపించుకోవాలని సరే ప్రజలైతే చాలా చిత్తశుద్ధితో ఇక్కడైతే ఉన్నారు సార్. ఇక్కడైతే క్లియర్ గా అయితే తెలుస్తోంది. ఓకే సూర్య, మరొకసారి మీ ముందు వస్తాం. అప్పటిదాకా ఏంటంటే చింతలపూడి ప్రాజెక్టు అర్ధాంతంగా ఆగిపోయింది. అంటే పోలవరానికి దిగువ ప్రాంతంలో ఉన్న చింతలపూడి ప్రాజెక్టు కూడా అలాగే అర్ధాంతంగా ఆగిపోయి వేలాది కోట్ల రూపాయలు అక్కడ వేగంగా పడి ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఏదే పరికరాలు కూడా దొంగతనంగా తీసుకెళ్ళిపోయారు అందరూ, ఎవరికి వారే ఏమైనా తెలియలాగా. అలాగే ఈ విషయంపై మరొకసారి మాట్లాడదాం. అమరావతి ప్రత్యేక హోదాపై కూడా మీతో మాట్లాడదాం. అప్పటిదాకా ఒకసారి ప్రసన్న గారి దగ్గర వెళ్దాం. ప్రసన్న, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ యువతకు ఎంతో ఆశలు, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారో, యూత్ ఉన్నారో, వాళ్ళు చాలా పెద్ద ఒక ఆశలు పెట్టుకొని ఉన్నారు. తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటైనంతే చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి పరోక్షంగా. అంటే దానికి ఒక్కసారిగా వాళ్ళకు ఉద్యోగాలు లభిస్తాయి, ఎంతో కుటుంబాలు దాన్ని ఆదుకోబడతాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ కేటాయించడంలో వైఫల్యం చెందిందో ఈ విషయంపై ఈరోజు తెలంగాణ యువత మొత్తం ఒక్కసారిగా నిరాశ చెందింది. వారు పోరుబాట పెట్టే అవకాశం ఉంది. ఈ విషయంపై మీ దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం వారు పంపారో దానికి చెప్పవచ్చు. ఒక్క రూపాయలు నిధులు కేటాయించారు. కేంద్రము తీవ్ర అన్యాయం చేసి చెప్పవచ్చు. అంటే నిరుద్యోగులు ఎవరైతే ఎడ్యుకేషన్ చేశారో, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇంటర్ కానీ చేశారో వారికి వేల సంఖ్యలో ఇక్కడ ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యక్షంగా సుమారు ఒక 6,000 నుంచి 8,000 మంది ఉద్యోగాలు, పరోక్షంగా సుమారు 25,000-30,000 మందికి ఉపాధి లభించేటువంటి అవకాశం ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వము నిధులు కేటాయించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి నిధులు సంపాదించుకోవడంలో విఫలం చెందిందనే మనం చెప్పవచ్చు. ఎందుకంటే వీరు చెప్తున్నారు ఉపాధి కల్పన జరగాలంటే పరిశ్రమలు రావాలంటే కేంద్రము నిధులు కేటాయించాలి. కానీ నిధులు కేటాయించడంలో కేంద్రము వివక్ష చూపిస్తా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల నుంచి వారు పన్నుల రూపకంగా తీసుకుంటూ ఉత్తరాది రాష్ట్రాలకు వారు పెట్టడం జరుగుతుంది. ఇది ఎలా ఉందంటే డబ్బున్న వాడిని కొట్టి పేదవానికి పెట్టినట్టు తెలంగాణ నుంచి అత్యధికంగా పన్నులు తీసుకుంటూ బీహార్ రాష్ట్రానికి కానీ ఇతర ఉత్తర రాష్ట్రాలకు వాళ్ళు నిధులు కేటాయిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మాత్రము ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంది. అయితే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉందో అక్కడ అన్ని రెడీ ఉన్నా అక్కడ ఇంకా ప్రారంభం నోచుకోకపోవడం అనేది తెలంగాణ రాష్ట్ర యువతకు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారని చెప్పవచ్చు. రైట్. ఇదే విషయంపై ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం మనం అనుకున్నట్టుగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో దాని విషయంలో కూడా మనం నిరాశ చెందాం. సింగరేణికి సంబంధించింది కూడా మనం చాలా వరకు ఏదైతే ఆశలు పెట్టుకున్నామో అత్యధికంగా ఏదైతే సింగరేణికి సంబంధించింది దేశంలోనే అత్యధికంగా ఎక్కడైతే బొగ్గు ఉత్పత్తి జరుగుతుందో ఇక్కడ థర్మల్కు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయో దాన్ని కూడా ఈరోజు ఈ బడ్జెట్లో ఏది చోటు చేసుకోకపోవడంతో వాళ్ళు కూడా నిరుత్సాహపడుతున్నారు. ఈ విషయంపై మీరేమంటారు? ఏదైతే ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిందో విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా విద్యుత్ ప్రాజెక్టులు వారు ఇవ్వడం జరిగింది. కానీ వారికి నిధులు ఇవ్వకపోవడం వల్ల పనులు చాలా జాప్యం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ కూడా నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించి ఉంటే గనక బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ పనులు ప్రారంభమయ్యేది. తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా అనేక తోడ్పాటు అందేటువంటి అవకాశం ఉంది. సింగరేణి ఈ సంస్థకు సంబంధించి కూడా
ఎటువంటి కేంద్రము నిధులు కేటాయించలేదు. సింగరేణి నుంచి లేదా పనుల రూపకంగా తెచ్చుకుంటున్నారు, వాటిని వాడుకుంటున్నారు తప్ప సింగరేణికి అభివృద్ధి కోసం కానీ, సింగరేణి కొత్త గమల కోసం కానీ, అదేవిధంగా సింగరేణి నుంచి బొగ్గు పోవడంలో కానీ కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడం వల్ల సింగరేణిపై భారం పడే అవకాశం ఉన్నది. అదేవిధంగా తెలంగాణకు ఏదైతే విద్యుత్ లోటు ఉందో కొంత, ఆ లోటును పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ప్రాజెక్టులు తెలంగాణ ఎన్టీపీసీలో మొన్న ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. దానికి కానీ, తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, తర్వాత భద్రాచలంలో ఏ కొత్త ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి ఎక్స్పాన్షన్ కోసం, అలా అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్ మంచిర్యాల జిల్లా లోపల ఎక్స్పాన్షన్ కోసము నిధులు రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వము ₹1 కూడా నిధులు వారికి కేటాయించకపోవడం అనేది తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం ఒక శీతకాన్ని వేసిందనే చెప్పవచ్చు. రైట్ ప్రసన్న, మరొకసారి వద్దాం. అప్పటిదాకా మీరు ఒక విషయం ఏంటంటే, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో డిబిఆర్ మిల్ కానీ, ఆల్విన్ ఫ్యాక్టరీ కానివ్వండి, అలాగే మనకు సంబంధించింది హెచ్ఎంటీ కానివ్వండి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి, ప్రతి ఫ్యాక్టరీ మనకు మూతపడ్డది. వారికి సంబంధించింది ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కానివ్వండి, అలాగే వామపక్ష పార్టీలు కానివ్వండి, అందరు ఏకమయ్యి ఏకతాటి మీద వచ్చి ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంని మెడల్ వంచి మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా మనం కాంగ్రెస్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుంది. అలాగే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం కూడా జరుగుతుంది. కాకపోతే నిధులు కేటాయించడంలో అందరు కలిసి ఒకే తాటిపై వద్దామనే ఒక మాట కూడా వచ్చింది. ఈ విషయంపై మీరుతో మాట్లాడి మరొకసారి వస్తాను.